వైఎస్ జగన్ అరెస్టు విషయంలో గతంలో సోనియా గాంధీ చేసిన తప్పు మేము చేయదలుచుకోలేదు. ఇది తెలుగుదేశం వాళ్ళ వాదన, లేకపోతే వాళ్ళు చెప్పే మాట చాలామంది. ఏమి అంటే సోనియా గాంధీ జగన్ మీద కేసులు, క్విడ్ ప్రోకో, ఆయన అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టారు. ఇదంతా జరిగింది. కానీ అదే సమయంలో ఆయన పెట్టుకున్నటువంటి సాక్షి పత్రిక, సాక్షి మీడియా యథాతథంగా నడిచింది. దీనంతటికీ కూడా వైఎస్ భారతి ఆధ్వర్యం వహించారు. ఈ విషయాలన్నీ కూడా ఆమె దానికి తగినటువంటి ఆ యాజమాన్యం అవన్నీ కూడా ఆమె చూశారు. తర్వాత కాలంలో కూడా ఆయనతో పాటు ఈ అంతర్గత వ్యవహారాలు, తర్వాత సన్నిహిత బృందాలు, వాటన్నిటితో అవసరమైనటువంటి పనులు చేయడంలో ఆమె ముఖ్య పాత్ర వహించారు. సరే, తెలుగుదేశం వాళ్ళు ఇంకా తీవ్రంగా చెప్పేవి కూడా ఉండొచ్చు. రాజకీయంగా తీవ్ర ప్రత్యర్థులు అలా కాకుండా ఇంకెవరు ఒకరిని గురించి ఒకరు ఇంకేం మాట్లాడతారు, అది ఎలాగో జరుగుతూ ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ రాజకీయంగా భవిష్యత్తులో తీవ్ర ప్రత్యర్థిగా ఉండకుండా ఉండాలి అంటే వైఎస్ఆర్ పార్టీ పునాదిని దెబ్బతీయాలి. పునాదిని దెబ్బతీయాలి అంటే జగన్ను మాత్రం అరెస్ట్ చేస్తే కుదరదు. భారతి కనుక బయట ఉంటే, ఆమెకు కనుక స్వేచ్ఛగా పనిచేసి ఇవన్నీ అవకాశం ఉంటే, ఆమె గతంలో లాగే మళ్ళీ సాక్షి, దానికి సంబంధించిన వాళ్ళ మీడియా సంస్థలు, వాళ్ళ వ్యాపార సంస్థలు, వీటి లావాదేవీలు చూడడం ద్వారా ఈ పునాది దెబ్బతినకుండా ఆమె కాపాడుతారు. రెండవది, ఇప్పుడు సానుభూతి లేదా ఇట్లాంటి ప్రచారాలు ఇలాంటివి కూడా జరగవచ్చు. గతంలో విజయమ్మ, షర్మిల పనిచేశారు, ఇప్పుడు వాళ్ళు దూరం అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈమె తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నాయకత్వం చేపట్టడం అనేది దాదాపు ముందు వెనక, మధ్యలో కొంతకాలం వాళ్ళ అమ్మగారు బాధ్యతలు తీసుకుంటారు అనేది ఉన్నప్పటికీ కూడా జరుగుతుంది. ఆయనకు జరిగేసరికి వైసీపీ అనేది ఒక ప్రధానమైన సవాల్దారుగా, ఛాలెంజర్గా ఉండకూడదు. పైకి చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన బీజేపీతో సంబంధాలు, ఈ అంశాల్లో కూడా తెలుగుదేశం కూడా సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈరోజు జగన్ మీద అరెస్ట్ చేయటం, జగన్ను దెబ్బతీయటం, వైసీపీని దెబ్బతీయడంతో పాటు భవిష్యత్తులో కూడా వైసీపీకి నెంబర్ 2 లేకుండా చెయ్యాలి. నెంబర్ 2 లేకుండా చెయ్యాలంటే భారతి మీద కూడా చర్య తీసుకోవాలి. తప్పకుండా ఈ మొత్తంలో కొన్ని ఆధారాలు, కొన్ని చోట్ల పేరు ఇట్లాంటివి తీసి, లేదా కొంతమంది వాంగ్మూలాలు తీసుకొని చర్య తీసుకోవచ్చు. ఖచ్చితంగా వైసీపీని దెబ్బతీయటం కోసం భారతిని అరెస్ట్ చేయటం, వాళ్ళ వ్యవస్థలు అనేవి గతంలోలాగా నడవకుండా చేయటం జరిగితేనే ఆ పార్టీని మనం దెబ్బతీయగలం. ఆ పార్టీ అన్నది టీడీపీ అంతర్గత ఆలోచనలాగా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా రెండవది, గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు అవమానించిన తీరు, అందులో మహిళలను కేంద్రంగా పెట్టడం, ఈ అంశాలు కూడా ఉన్నాయి కదా. ఈ కోణంలో చూసినా కానీ ఇప్పుడు దెబ్బకి దెబ్బ అన్న పద్ధతి వచ్చినప్పుడు ఇది ఒక తప్పనిసరిగా జరగాలి అనే భావం కూడా, లేదా కోపం కూడా తెలుగుదేశంలో చాలామందికి, తెలుగుదేశం నాయకుల్లో చాలామందికి ఉంది. సో ఈ కోణంలో చూసినప్పుడు వైఎస్ భారతిని ఇందులో ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేయడం పెద్ద సమస్య కాదు, ఎవరో ఒకరు చేస్తారు. కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు అని. అయితే ఇవన్నీ అంతిమంగా రాజకీయ నిర్ణయాలు, అప్పుడు దొరికే చట్టబద్ధమైన లేకపోతే లీగల్ కోణాలు ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ నడక మటుకు అటువైపే ఉంది. మళ్ళీ మేల్కోకుండా గతంలో కూడా జగన్ కొత్తగా వైసీపీ ఇది పెట్టినప్పుడు, ఇంకా పెట్టకముందు నుంచే ఇతను ఒక పెద్ద ప్రత్యర్థి కాబోతున్నాడు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు ముందుగానే పసిగట్టారు. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కొనసాగినా పర్వాలేదు, కానీ జగన్లోకి కాంగ్రెస్ వాళ్ళందరూ వైసీపీ వైపు ఇంకా ఏర్పడలేదు. జగన్ వైపు వెళ్ళి అది పార్టీగా రాకూడదని చంద్రబాబు చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ తర్వాత అదే జరిగింది. మొదటిసారి ఓడిపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఆ తర్వాత రెండోసారికి అధికారంలోకి వచ్చాడు. చాలా వేగంగానే జరిగినట్టు లెక్క. దీనంతటి వెనుక భారతి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఎవరు ఒప్పుకోకపోయినా. రెండవది, ఆర్థిక వనరులు, అంతర్గత విషయాలు నిర్వహించడంలో కూడా ఆమె పాత్ర, ఆమె తోడు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఆయనకని. కాబట్టి ఇక్కడ వైసీపీ నెంబర్ 2ను కూడా ఎవరో కొంతమంది జగన్ అరెస్ట్ చేస్తే ఎవరు దిక్కుంటారు, లేదా ఏం జరుగుతుంది, ఇలాంటి అంశాలు మనకు సోషల్ మీడియాలో ఎవరు తర్వాత నాయకత్వం ఇస్తారు. ఉదాహరణకు శైలజానాథ్ అలాంటి వాళ్ళని తీసుకున్నారు, పిసిసి మాజీ అధ్యక్షుడు. గతంలో
మైసూరారెడ్డి సీనియర్ నాయకుడు రాజశేఖర రెడ్డికి నిజానికి అంతర్గత ప్రత్యర్థి, తర్వాత తెలుగుదేశంలోకే వచ్చాడు. అటువంటి ఆయన వైసీపీలో చేరాడు ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతున్నప్పుడు. ఎందుకంటే అన్న నేను లేనప్పుడు పార్టీ దెబ్బతినకుండా సహాయం చేయాలన్నాడు, అందుకనే వెళ్ళాను అని ఆయన చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ ఏర్పాట్లు ఇవి కూడా వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. కానీ ఇవి ఏం చూసినా వాళ్ళిద్దరిలో ఒకరు బయట ఉండే పరిస్థితి కాకుండా ఆమె మీద కూడా ఖచ్చితంగా చట్టపరమైన కేసులు ఇలాంటి వాటిలో ఇంకా అనేకము సాక్ష్యపరంగా కూడా కొన్ని నడుస్తున్నాయి కదా. అడ్వర్టైజ్మెంట్లన్నీ అటు మళ్ళించారని, లేకపోతే కొన్ని ఇప్పుడు అసత్య వార్తలు అవి ఇట్లాంటివి కొన్ని కూడా పెడుతున్నారు. సరే, మీడియా పరమైన దాడులు ఎవరు ఖచ్చితంగా నేనైతే ఏమీ ప్రోత్సహించాను. వార్త తప్పుగా వచ్చింది, అబద్ధం, దుష్ప్రచారం అంటే దాన్ని ఆ పరంగా చట్టాల పరంగా ఎదుర్కోవాలి తప్ప చర్యలు ఆ విధమైన నిర్బంధం మీడియా మీద ఎప్పుడు కుదరదు. జగన్ చేసినప్పుడు తప్పని చెప్పానని ఇప్పుడు కూడా చెప్తాను. కానీ ఇతర కోణాలు తీసుకొస్తే, లీగల్ యాంగిల్స్ తీసుకొస్తే ఏమే అంశాలు దొరుకుతున్నాయి ఈ రకరకాల సీట్లకు మనం చెప్పలేం కదా. కాబట్టి ఏదో ఒక రూపంలో వైఎస్ జగన్తో పాటు వైఎస్ భారతిపై కూడా చర్య తీసుకోవాలి. ఆమె నాయకత్వము, సారథ్యం కూడా, సహాయం కూడా లేకుండా, అందుబాటులో లేకుండా చెయ్యాలి అన్నది ఒక ఖచ్చితమైనటువంటి రాజకీయమైన ఆలోచన అని చెప్తున్నారు. ఈ రెండింటికి కూడా కేంద్రం అనుమతి, కేంద్రం ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు ఈ సమయంలో నారా లోకేష్ కీలక నాయకుడు ఢిల్లీలో ఉన్నారు కదా, మోదీని కలుసుకున్నారు. సరే, కుటుంబపరమైన కలవటం మర్యాదని అంటున్నప్పటికీ వీటన్నిటిలో సంకేతాలు లేదా రకరకాలైనటువంటి ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ అందరికీ తెలియవు, బయట చెప్పే అవసరము, చెప్పడం ఎవరు చెప్పరు. కాబట్టి పరిణామక్రమం ఈ విధంగా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం ఆలోచనలు, వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయి అన్నది కేంద్రం లేదా ముఖ్యంగా బీజేపీ తీసుకునే వైఖరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ విషయంలో బీజేపీ వైఖరి ఏంటి మాట్లాడదాం ఇంకో చోట.